నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. ప్రస్తుతం మనతో పాటు స్పోక్స్ పర్సన్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ రియాజ్ గారు ఉన్నారు. ఆయన విద్యార్థులు ఎక్కడుంటే ఆయన అక్కడే ఉంటారు, ఉద్యమం ఎక్కడుంటే ఆయన అక్కడే ఉంటారు. సో అసలు ఒకసారి మనం మాట్లాడదాం. అంటే గతంలో విద్యార్థులు కానీ, డిఎస్సి ఉద్యోగులు కానీ, కానిస్టేబుల్ అభ్యర్థులు కానీ వీళ్ళందరూ ఏ ఉద్యమం చేసినా సరే రియాజ్ గారు అక్కడ ఉండేవారు. సో నిజంగా కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇచ్చిన హామీలు ఏంటి, ఖచ్చితంగా ఆ హామీలన్నీ నెరవేర్చరా? విద్యార్థులు కానీ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తగిన ప్రతిఫలం ఏదైతే ఆశించారో అవి సాధిస్తుందా కాంగ్రెస్ పార్టీ? ఒకసారి మనం మాట్లాడారు. రియాజ్ గారు నమస్తే. నమస్తే. ఎట్లా ఉన్నారు? ఫైన్ ఫైన్, థ్యాంక్ యూ. అనేకమైన ఉద్యమాల్లో పాల్గొన్నారు మీరు, విద్యార్థుల ఉద్యమాల్లో. మనకు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ గురించి కానీ, డిఎస్సీ అభ్యర్థులు ధర్నాలు చేసినప్పుడు కానీ ప్రతి దాంట్లో ఉన్నారు. నిజంగా వాళ్ళందరికీ మీరు అప్పట్లో హామీ ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ మీకు న్యాయం చేస్తారు. న్యాయం చేయబోతున్న కాంగ్రెస్ పార్టీ? వాస్తవంగా ఈరోజు భారతదేశంలో ఉనికిలో ఉన్న 28 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకమైంది. ఎందుకు ప్రత్యేకమైందంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే ముల్కీ ఉద్యమ పునాదుల మీద. ముల్కీ ఉద్యమం అంటే ఉద్యోగాల ఉద్యమం. మరి ఉద్యోగాల కోసం ఏ ఉద్యమం జరిగిందో ఆ ఉద్యమ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ ఆశ్చర్యం ఏంటంటే 10 సంవత్సరాల కాలంలో ఉద్యోగాలకు భర్తీకి సంబంధించిన విషయాల మీద ప్రభుత్వం పూర్తిగా నెగ్లిజెన్స్గా ఉంది. ఇప్పుడు నా ఎదురుగా మీకు నేను ఒక పత్రాన్ని నేను ప్రజెంట్ చేస్తున్నాను. ఏంటంటే శ్వేతపత్రం. ఈ శ్వేతపత్రం ఈ 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ మొత్తం రాష్ట్రాన్ని మేడి పండులాగా ఎట్లా మార్చింది, కరిమింగిన వెలగ పండులాగా ఎట్లా మార్చిందన్న సత్యాన్ని చూపెట్టబోతా ఉన్నది. అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014లో గత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ఈ రాష్ట్రం మిగులు రాష్ట్రం. 71,000 కోట్ల అప్పు ఉండేది. కానీ ఇప్పుడు అప్పు 6,51,000 కోట్లుగా మారిపోయింది. ఎందుకు అట్లా మారిపోయిందంటే ఈ రాష్ట్రానికి ప్రయారిటీస్లో తేడా ఉంది. ఇక్కడ ఈ ప్రజలకు ఏం కావాలో అది ఇవ్వలేకపోయింది. కాబట్టి ఏ ఉద్యమ పునాదుల మీద, ఏ నిరుద్యోగులకి సంబంధించిన ఆశల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో దాన్ని అమలు చేసింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మేము నూతన పునాదులు ఏర్పాటు చేయబోతున్నాం. ఆ పునాదుల్లో ప్రధాన భాగస్వామ్యం ఉద్యోగాల పని. మీరు ఏదైతే శ్వేతపత్రం తీసుకొచ్చారో, మీరు రిలీజ్ చేశారో ప్రభుత్వం వాళ్ళు, ఖచ్చితంగా కేటీఆర్ దీని మీద చెప్తున్నాడు. అసలు డెవలప్మెంట్ చేసిందే మేము కదా, డెవలప్మెంట్ మీద శ్వేతపత్రం దేనికి అవసరం లేదు కదా అంటున్నాడు. 2 అంశాలండి. అంటే సోషల్ సైన్సెస్ మీద మినిమం పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి ఎవరికైనా శ్వేతపత్రం విలువ తెలుసు. పాప ఆయన చదివింది ఆంధ్రాలో. కేటీఆర్కి ఇక్కడ ప్రధానంగా విద్యా పునాదులు లేవు. ఆయన సోషల్ సైన్స్ మీద ఆయనకి ఏమాత్రం జ్ఞానం లేదు. పొట్టిగా మాటలతోటి డొమ్మరగడ్డలు కొట్టడం, పల్టీలు కొట్టడం, భూకంపం బద్దలైనట్టుగా అరవడం తప్ప ఆయనకు మిగతా విషయ వాస్తవ జ్ఞానం లేదు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. విద్యా పునాదులు లేకుండానే నిజంగా హైదరాబాద్కి అన్ని ఐటీ కంపెనీలు తీసుకొచ్చారా? అన్ని దేశాలు తిరిగి వచ్చారా? మీకు ఒక విషయం చెప్తానండి. అసలు ఐటీ కంపెనీలు హైదరాబాద్కి ఎందుకు వచ్చాయి? నేను చాలా కీలకమైన విషయం చెప్తాను. నిజాం పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఈ రాజ్యంలో 3 రకాల భూములు ఉండేవి. సర్ఫేకాస్ భూములు అంటే నిజాం ఆస్తి. ఆ భూములన్నీ ఆటోమేటిక్ ఏమైపోయాయంటే నిజాం పరిపాలన పోయిన తర్వాత నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసేది కూడా కమ్యూనిస్ట్ పార్టీ దున్నేవారికి భూమి కావాలని కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా మనకు జైన్ ఇన్ ఇండియా అనే ఉద్యమం చేసిందాన్ని. కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ మాత్రం నిజాం వ్యతిరేక పోరాట చరిత్ర ఉంది. నిజాం కూలిపోయిన తర్వాత ఆ భూములన్నీ ఆటోమేటిక్ ఏమైపోయినాయి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చాయి. ఆ భూములు మనకి ఐటీ కంపెనీలకు 1991లో ఫ్రీగా ఇచ్చాం మనం. అప్పుడు దేశంలో ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ఉంది. అట్లాగే రాష్ట్రంలో నెదురుమల్లి జనార్దన్ రెడ్డి సర్కార్ ఉంది. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా, ఇక్కడ నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఐటీ కంపెనీలకు ఫ్రీగా ల్యాండ్ ఇవ్వడం వల్ల ఐటీ కంపెనీలు హైదరాబాద్కి వచ్చాయి. అప్పుడు కేసీఆర్ ఎక్కడో కేటీఆర్ గారు అంబాడుతున్నారో గోళీలు ఆడుతున్నారో మనకు తెలియదు తీసుకుగా. కాబట్టి మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. రెండోది ఏంటంటే ఐటీ కంపెనీలని మొత్తం స్ట్రెంథెన్ చేసి ఐటీ వ్యవస్థను అద్భుతంగా డెవలప్ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఈయన ఫోజింగ్ తప్ప మరేమీ లేదు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. 2014 ముందు ఐటీ కంపెనీల పరిస్థితి ఏంటి, 2014 తర్వాత ఐటీ కంపెనీల పరిస్థితి ఏంటో చూద్దాం మనం. రెండోది కేటీఆర్కి సోషల్ సైన్సెస్ మీద జ్ఞానం లేదని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ శ్వేతపత్రాలు ఇక్కడ 3 అంశాలు చూపెడుతున్నాను. ఒకటి ఇది శ్వేతపత్రం ప్రధానంగా. రెండో అంశం తెలంగాణ స్టేట్ గ్లాస్ 2023కి సంబంధించింది. మూడోది తెలంగాణ ఎకానమీ, తెలంగాణ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా ఇవన్నిటి వెనుక మా కృషి ఉంది. అంటే ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే సార్, మనకి బాగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే అంచనాకి వ్యయానికి మధ్య తేడా ఉండకూడదు. బడ్జెట్ అంచనాలు వేసింది వేరు, వీళ్ళు పెట్టిన ఖర్చు వేరు. రెండో అంశం ఏంటంటే అతి అంచనా, అతి దుబారా. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్నప్పుడు మిగులు రాష్ట్రంగా ఏర్పడింది. తెలంగాణ ప్రాంతమే ఒరిజినల్గా చాలా సఫిషియెంట్ రాష్ట్రం.
1948 నుంచి 1956 మధ్య గోర్వాల కమిటీ వచ్చింది. ఆ కమిటీ అప్పుడే చెప్పింది ఈ ప్రాంతం అంతా కూడా రిచ్ అని. వీళ్ళు చేసే డెవలప్మెంట్ ఏం లేదు. అట్లాగే 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఇది మిగులు రాష్ట్రమా తగులు రాష్ట్రమా డిస్కస్ చేద్దాం మనం. మరి మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఈరోజు ఒక్కసారి 6,51,000 పైగా అప్పుల్లోకి ఎందుకు పోయిందో వారు గౌరవ మంత్రి గారు చెప్తే నేను కూడా సంతోషపడతాను. అంటే ఆర్థిక జ్ఞానం వాళ్ళకి లేదు, ప్రజలను మోసం చేశారు, మేడి పండును చూపెట్టి ఇది అభివృద్ధి అన్నారు. ఇప్పుడు అవన్నీ పక్కన పెడితే అనేకమైన నిరుద్యోగులు చాలా మంది కొన్ని ఉద్యమాలు చేశారు. ప్రధానంగా ఆ ఉద్యమాల్లో మీరు కీలక పాత్ర పోషించారు. ధర్నా చౌక్లో కానివ్వండి, టీఎస్పీఎస్సీ గ్రౌండ్లో కానివ్వండి, ధర్నా చౌక్లో జీవో నంబర్ 46 పిల్లలు ఎవరైతే ధర్నా చేశారో దానికి మీరు అటెండ్ అయ్యారు. కాంగ్రెస్ నుంచి పెద్దలు కూడా అటెండ్ అయ్యారు. కానీ ఇప్పుడు వాళ్ళకి అప్పుడు ఇచ్చిన హామీ ఇప్పుడు కనీసం పట్టించుకోవట్లేదు అనే వాదన నడుస్తుంది బయట. ఏమంటారు? ఒక విషయం చెప్తాను సార్, 3 అంశాల మీద మేము ప్రామిస్ చేశాం. ఒకటి జాబ్ క్యాలెండర్ ఇవ్వడం, ఓకే. రెండోది అవుతుందో అది 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేయడం, దానికి సంబంధించిన టీఎస్పీఎస్సీ ప్రకటన. రైట్. మూడోది అయితే ఎగ్జిస్టింగ్కి సంబంధించిన ఉద్యోగాలు ఏవైతున్నాయో వాటికి ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన సమస్యలను పరిష్కారం చేయడం. ఓకే. మొదటి విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తూ ఉన్నాం. అది ఫిబ్రవరి 1వ తారీఖున గ్రూప్ 1 నోటిఫికేషన్ అయిపోతున్నాం, ఏప్రిల్ 1వ తారీఖున గ్రూప్ 2 నోటిఫికేషన్ అయిపోతున్నాం, జూన్ 1వ తారీఖున గ్రూప్ 3 గ్రూప్ 4 నోటిఫికేషన్ అయిపోతున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్పీ బోర్డే పెద్ద అడ్డంకిగా మారిపోయింది. ఆ బోర్డు మెంబర్లను పిలిచి సమీక్ష నిర్వహించాడు సీఎం గారు. వెంటనే రాజీనామా చేశారు. వారిని ఆమోదం పొందించాల్సిన బాధ్యత గవర్నర్ గారి మీద ఉంది. గవర్నర్ గారి దగ్గర పెండింగ్లో ఉంది. ఆ దిశగా ప్రకటించాం. 10 రోజులలో 10 సార్లు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన విషయాలు చెప్పారు. అట్లాగే గ్రూప్ 4 రిజల్ట్ డిక్లరేషన్లు, అట్లాగే ఇప్పుడు మీరు చెప్పిన జీవో నెంబర్ 46 లాంటి ఇష్యూస్లో కొన్ని ఇష్యూస్ను పరిశీలించాల్సి ఉంది. పరిశీలించినప్పుడు ఏమైందంటే విద్యార్థులు నష్టపోకుండా దీర్ఘకాలికమైన పరిష్కారాన్ని మనం చూపెడతా ఉంటున్నాం. కాబట్టి ఆల్రెడీ పోలీస్ అధికారులకు ఆదేశించారు. పోలీస్ రిక్రూట్మెంట్లో జరిగిన కొన్ని అంశాలు ఏవైతున్నాయో, అంటే వివాదాస్పదంగా మనం భావిస్తున్న అంశాలు ఏవైతున్నాయో వాటి మీద క్లారిటీ ఇవ్వన్నారు. ఎందుకోసమంటే మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి. పోలీసు రిక్రూట్మెంట్లో ఎక్కడైతే సమస్యలు ఉత్పన్నమయ్యాయో ఆ సమస్యలను పరిష్కారం చేయమని అన్నారు. ఆ నేపథ్యంలో నిన్ననే కదా మీరు చూశారు కదా, ఐపీఎస్లకు సంబంధించి ఐఏఎస్లకు సంబంధించిన బదిలీలు పునర్వ్యవస్థీకరణ జరిగింది. రవిగుప్తా గారికి నిన్ననే కంటిన్యూ చేయమని ఆర్డర్ ఇచ్చారు పెద్దలకి. కాబట్టి ఈ నేపథ్యంలో త్వరలోనే దానికి పరిష్కారం ఉంటుంది. పిల్లలు కొంచెం సమయం పాటించాలి. 1,00,000 మందితో ధర్నా చౌక్లో పెద్ద ధర్నా జరిగింది. మెగా డిఎస్సి కోరుకున్నారు వాళ్ళందరూ. మెగా డిఎస్సి హామీ ఇవ్వడానికి మీరు కూడా వెళ్ళారు. దాని పరిస్థితి చెప్పారు. ప్రధానంగా మెగా డిఎస్సి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 26,000 బడులు ఉన్నాయి. మీకు ఇంకో విషయం చెప్తాను. తెలంగాణ రాష్ట్రంలో ఒరిజినల్గా ఉన్న పాఠశాలల సంఖ్య 30,000. ఆ 30,000 పాఠశాలలో 4,000 పాఠశాలను పూర్తిగా గత ప్రభుత్వం టోటల్ క్లోజ్ చేసింది. ఇంకొక 4,000 త్రిశంకు సర్గంలో ఉన్నాయి. అంటే 8,000 పాఠశాలలు అతిగతి లేవు గత ప్రభుత్వంలో. ఈరోజు మేము మా కర్తవ్యం ఏంటంటే ఏ పాఠశాలలు అయితే మూసివేతకు గురయ్యాయో వాటిని రీఓపెన్ చేయాలి. వాటి రీఓపెన్ చేయకుండా ఉద్యోగాలను కూడా క్రియేట్ చేయలేము. ఆకాశం నుంచి ఉద్యోగాలు రావు, ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలి. అట్లాగే ఇంకో విషయం కూడా మీకు స్పష్టంగా చెప్తున్నాను. ఈరోజు పేరెంట్స్ కొన్ని ఆస్పిరేషన్స్ ఉన్నాయి. అవేంటంటే వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని పేరెంట్స్ కోరుకుంటున్నారు. అందుకోసమే మొత్తం భారతదేశంలో ఎక్కువ ప్రైవేట్ స్కూల్స్ ఉన్న వ్యవస్థ కూడా మన రాష్ట్రం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈరోజు మనకి 52% స్కూల్స్ ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. ఓన్లీ మనకి రిమైనింగ్ 48 మనకి గవర్నమెంట్ రంగంలో ఉన్నాయి. బట్ ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఫస్ట్ మూసివేసే స్కూల్స్ ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడెక్కడ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదో వాటి బలోపేతం చేస్తున్నాం. ఆ నేపథ్యంలోనే ఖాళీ ఉద్యోగాలకు సంబంధించిన ఇష్యూస్ మీద మీరు ఒక నివేదిక ఇవ్వని చెప్పాం. మన ప్రభుత్వం దాదాపు 10,000 ఉద్యోగాలను ఇమీడియట్గా నింపచ్చు డిఎస్సి అని చెప్పారు. కానీ మేము దాని సంఖ్య పెంచి ఎక్సర్సైజ్ చేస్తున్నాం. త్వరలోనే విద్యార్థులు కోరుకున్నట్టుగా అన్ని ఖాళీలు నింపబడతాయి. ఆ సంఖ్య 12,000 ఉంటుందా, 15,000 ఉంటుందా, 18,000 ఉంటుందా, 50,000 ఉంటుందా అనే విషయం ప్రకటన తెలుస్తుంది. దాని ప్రకారం మెగా డిఎస్సి ప్రకటన జరుగుతుంది. మీరు ఈ 6 గ్యారంటీలు ఒక ఎత్తు అయితే, మీరు ఇచ్చిన ఏదైతే రైతు డిక్లరేషన్ ఉందో, వరంగల్ రైతు డిక్లరేషన్ ఒక ఎత్తు, అట్లాగే మనకి సరూర్ నగర్ స్టేడియంలో జరిగింది యూత్ డిక్లరేషన్ కూడా జరిగింది. సో వీటన్నిటిపై ఏంటి పరిస్థితి, అసలు ఎట్లా ఉండబోతుంది? ఒక్కటే విషయం సార్, గత ప్రభుత్వం అంటే తెలంగాణ అనేది ఒక ధనిక రాష్ట్రం, చక్కటి వనరుల రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం, చక్కటి వనరుల రాష్ట్రం. కానీ ఈ రాష్ట్రంలో విపరీతంగా దుబారా జరిగింది. ఆ దుబారాను అరికడితే అన్నిటి పరిష్కారం దొరుకుతుంది. ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్? ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా 6,5 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్తున్నారు, ప్రతి తల మీద బడ్జెట్ పడుతుందని చెప్తున్నారు. కానీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? చాలా క్లియర్ చెప్తున్నాను, నేను చాలా క్లియర్ చెప్తున్నాను. 1948 సెప్టెంబర్ 15వ తేదీన ఈ ప్రాంతము మనకి ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. పేరు హైదరాబాద్ రాష్ట్రం. అది అత్యంత ధనిక రాష్ట్రం అనే విషయం నేను చెప్తున్నాను. ఓకేనా? భారతదేశంలో
2014లో మళ్ళీ తెలంగాణ అనే పేరు మీద మళ్ళీ మన రాష్ట్రం ఏర్పడింది, మన రాష్ట్రం. అప్పుడు మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం అని చెప్తున్నాను. ఇక్కడ వనరులు ఉన్నాయి, ఆదాయానికి మార్గాలు ఉన్నాయి. ఈ రాష్ట్రం మొట్టమొదటి నుంచి సంక్షోభంలో ఉన్న రాష్ట్రం కాదు ఆర్థికంగా. ఈ రాష్ట్రానికి వనరులు ఉన్నాయి, అట్లాగే ఆదాయ మార్గాలు ఉన్నాయి. ఆ వనరులను ఆదాయ మార్గాలను మేము కరెక్ట్గా ఉపయోగించుకుంటూ దుబారం తగ్గించినప్పుడు ఈ రాష్ట్రం మళ్ళీ మిగుల్లోకి వెళ్ళిపోతుంది. ఆ మిగులుతో మేము ఏదైతే చేస్తామో ఆ పనులు చేస్తాం. ఇంకో విషయం చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ ఒక విషయాన్ని ప్రకటించే ముందు ఒక సుదీర్ఘమైన ఎక్సర్సైజ్ చేస్తుంది. ఈ దేశంలో అభిజిత్ ముఖర్జీ లాంటి నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న వాళ్ళు, అమర్త్య సేన్ లాంటి నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న వాళ్ళు మా వెనుకున్నారు. ఇప్పుడు నిన్న కూడా మనకు రఘురామ్ గారితో మా ముఖ్యమంత్రి అట్లాగే ఆర్థిక మంత్రి సమావేశం అయ్యారు. అనేక మంది ఎకనామిస్టులు ఉన్నారు, తెలంగాణలో అద్భుతమైన ఇంటలెక్చువల్స్ ఉన్నారు. వీళ్ళందరూ సహాయం తీసుకుంటాం. ప్రజలకు ఏ లక్ష్యాల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నుకున్నారో వాటి సాధించాం. థ్యాంక్ యూ. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.